రాత్రికాల ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి అయ్యున్న మా ప్రియ పరలోకపు తండ్రి, కనికరము, దయ, దీర్ఘశాంతం కలిగిన దేవుడవు, విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడవు, 1000 మందికి కృపచూపు వాడవు, దోషమును, అపరాధమును, పాపమును క్షమించే దేవుడవు. అయ్యా, అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మేమైతే మీ మాట వినకుండా, మీ ఆజ్ఞలకు లోబడక, మీకు వ్యతిరేకంగా తిరుగుబాటు స్వభావం కలిగి, మా దోషముల చేత, పాపములు, అపరాధముల చేత మిమ్మల్ని దుఃఖానికి గురి చేస్తూ, ఈ లోకంలో చచ్చిన స్థితిలో ఉంటూ, నరకానికి పాత్రులంగా, దైవోగ్రతకు పాత్రులంగా ఉంటూ నశించిపోవలసిన మమ్ములను మీరు రక్షించినారు దేవా. మీరు మమ్మను కాపాడినారు తండ్రి. అయ్యా, మీరైతే సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయ్యుండి, ఆకాశమందుండు దేవుడవయ్యుండి, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు పొగడబడుచుండు దేవుడవయ్యుండి, అయ్యా, అంత గొప్ప దేవుడవు మమ్మను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. మమ్మను నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చాలని మా నిమిత్తమై పాపిగా మీరు చెయ్యబడ్డారు దేవా. నలగగొట్టబడ్డారు, విరగగొట్టబడ్డారు, చూడనొల్లని వానిగా చెయ్యబడ్డారు తండ్రి. మీ సొగసును, స్వరూపమును కోల్పోతూ వచ్చారు దేవా. మీరు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి, శిలువ కార్యాన్ని బట్టి, రక్షణ కార్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మను పరిశుద్ధుల గుంపులో ఉంచారు దేవా. మిమ్మల్ని సేవించే జనాంగంగా మార్చుకున్నారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి, చిన్న మందగా కూడుకొని, ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరుపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. గడిచిన దినమున ఉదయకాల సమయమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మమ్మను పోషించినారు, సంరక్షించినారు, కాపాడినారు దేవా. ఈ దినమంతా మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి. మా ప్రయాణాలలో చక్కటి క్షేమాన్నిచ్చారు దేవా. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు తండ్రి. దయగల దేవా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది ప్రియులు ఎన్నో శ్రమలు మమ్మల్ని చుట్టుముడుతున్నాయని, ఎన్నో వేదనలు మమ్మల్ని బాధిస్తున్నాయని, రకరకాల సమస్యలు మమ్మను కన్నీటికి గురిచేస్తున్నాయని ప్రియులు ఎంతో బాధపడుతుండగా, శ్రమ వేదనలను బట్టి కృంగిపోయిన స్థితిలో ఉంటుండగా, ఈ సమయాన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రార్థించి బలం పొందుకునే విశ్వాసం వారిలో కలిగించండి తండ్రి. శ్రమలలో కూడా మీ దృష్టికి నమ్మకస్తులుగా, విశ్వాసులుగా, ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, ఆరాధనలో తప్పిపోకుండా బిడ్డలందరినీ మీరు బలపరచండి దేవా. అయ్యా, ఈ లోకంలో వ్యర్థమైన వాటి కొరకు మేము ప్రయాసపడకుండా, మీ స్వార్థ నిమిత్తం, పరిచర్య నిమిత్తం, నశించిపోయే ఆత్మల నిమిత్తం శ్రమపడే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అనేక శ్రమల నుండి మమ్మను కాపాడుతున్న దేవుడు మీరు తండ్రి. మమ్మను ఆదరిస్తున్న తండ్రివి దేవా. గొప్ప నెమ్మదినిచ్చే పరమ తండ్రివిగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు దేవా. మా మధ్య నడిచే దేవుడుగా, మా మధ్య సంచరించే దేవుడోగా, మాకు తోడయుండి మమ్మను క్షేమంగా నడిపించే దేవుడవుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ రాత్రికాల సమయంలో మీ రక్తమిచ్చి కొనుక్కున్న బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా. మీ కొరకు ఏర్పరచుకున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి తండ్రి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈనాడు ప్రవ్వా, బిడ్డలు ఆర్థిక సమస్యలను బట్టి, అప్పుల భారాలను బట్టి ఎంతగానో కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారు దేవా. నెమ్మది లేక, సంతోషం లేక, భయాందోళనలో బ్రతుకుతున్నారు తండ్రి. అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనుల్లో మీరే అభివృద్ధిని, ఆశీర్వాదములను అనుగ్రహించండి దేవా. మంచి జ్ఞానం చేత వారిని నింపండి దేవా. అయ్యా, వారిని 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రతి పరిస్థితిని బట్టి బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తుండగా
అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిస్థితుల్ని బాగు చేసే దేవుడవు, కన్నిటిని తుడిచి సంతోషమిచ్చే దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు అనారోగ్య సమస్యలతో వేధించబడుతున్నారు, బాధించబడుతున్నారు, నెమ్మది లేక, స్వస్థత లేక, ఎంతో కన్నీరు కార్చే స్థితిలో ఉంటున్నారు. అలాంటి బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా. ప్రతి అనారోగ్యం నుంచి దూరపరచండి దేవా. నీ బిడ్డల్ని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబంలో కలహాలను బట్టి నెమ్మది, సంతోషం లేని పరిస్థితిలో జీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అశాంతి, దుఃఖం నుండి తప్పించండి దేవా. భార్యాభర్తల మధ్య కలహాలు, విభేదాలు తీసివేయండి. రక్త సంబంధికుల మధ్య బాధల్ని తొలగించండి అయ్యా. ఈనాడు దేవా, ఒకరినొకరు నిందించుకుంటున్నారు, దూషించుకుంటున్నారు, విరోధులుగా ప్రవర్తిస్తున్నారు దేవా. సొంత వారే శత్రువులుగా ఉంటున్నారు దేవా. అలాంటి వారందరి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలందరూ రకరకాలుగా బాధలను అనుభవిస్తుండగా వాటన్నిటి నుండి మీరే వారికి గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో దేవా, బిడ్డల చేతి పనులను మీరు ఆశీర్వదించండి దేవా. ప్రియుల ఉద్యోగాలను మీరు దీవించండి, వ్యాపారాలను అభివృద్ధి పరచండి దేవా. ఇలా ప్రియులు రకరకాల పనులలో ప్రయాసపడుతుండగా వారి ప్రయాసాన్ని మీరు దీవించండి. వారిని ఎదగనీయకుండా, అభివృద్ధిలోకి నడవనీయకుండా చేసే అపవిత్రాత్మలను, దురాత్మలను మీరు దూరపరచండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరికీ గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఎందరైతే ఉద్యోగాల కొరకు భారంతో మొరపెడుతున్నారో, కన్నీటితో వేడుకుంటున్నారో, మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నారో, అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డల చదువుకు తగినట్టుగా, వారి జ్ఞానానికి తగినట్టుగా చక్కటి శ్రేష్టమైన జాబును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఉద్యోగాలు కోల్పోయి బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈనాడు వివాహాలు జరగక బాధపడే యవ్వన సహోదరి సహోదరులు ఎంతో మంది ఉంటుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వివాహం అన్ని విషయములలో ఘనమైనదన్నారు దేవా. అట్టి ఘనమైన వివాహం ఘనమైన వ్యక్తులతో ఘనంగా జరిగేలాగున మీరే గొప్ప కార్యం జరిగించండి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, విడిపోయిన భార్యాభర్తల్ని, విడిపోయిన కుటుంబ సభ్యులను, విడిపోయిన బంధువులను, స్నేహితులను మీరే కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే భార్యాభర్తలు విడిపోవాలని, విడాకులు తీసుకోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారో అట్టి వారి నిర్ణయాలు మార్చండి దేవా. ఈనాడు ప్రవ్వా, భర్త అయిన వారు ఎంతో మంది భార్యలను వేధించే వారిగా ఉంటున్నారు, రకరకాల భయాందోళనకు గురి చేస్తున్నారు. అలాంటి భర్తల మనసులను మీరు మార్చండి దేవా. అలాగే భార్యలు కూడా భర్తలను నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తుండగా అట్టి భార్యల మనసులను కూడా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మిమ్మును ఎరిగిన కుటుంబంగా, మీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా వారుండుటకు సహాయం చేయండి. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని, తెలివిని వారికి దయచేయండి. ఓపికను అనుగ్రహించండి దేవా. అయ్యా, సహాయం చెయ్యండి తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు సొంత గృహాలు లేక బాధపడుతున్నారు దేవా. అద్దె గృహాలలో ఉంటూ అనేక ఇబ్బందులకు గురవుతున్నారు, అద్దె కట్టుకోలేని స్థితిలో ఉంటున్నారు. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించండి దేవా. వారి సంతోషం సంపూర్ణం చెయ్యండి దేవా. ఈనాడు ప్రవ్వా, గృహం కొనుక్కోలేని స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డ ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా, సహాయం చేయండి. ఇన్కంప్లీట్ గా ఉన్న కన్స్ట్రక్షన్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి. మధ్యలోనే ఆగిపోయిన గృహ నిర్మాణాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ విధంగా దేవా, మీ సొంత సమయంలో ప్రతి నిర్మాణం కూడా కంప్లీట్ అయ్యేలాగా కృప చూపించండి. ప్రతి అక్కరను, కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఇంటర్వ్యూల కొరకు, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మంచి జ్ఞానాన్ని, తెలివిని అనుగ్రహించండి దేవా. బిడ్డలు ప్రతి దినము పరీక్షల కొరకు, ఇంటర్వ్యూల కొరకు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి. ప్రతి అపాయము, ఆటంకం, ప్రమాదం నుంచి నీ బిడ్డల్ని రక్షించండి. వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డలు చేసే ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఫెయిల్ అయిన బిడ్డల్ని మీరు ఆదరించండి దేవా. తక్కువ మార్కులు వచ్చాయని బాధపడుతున్న బిడ్డల్ని మీరు ఓదార్చండి దేవా. నీ బిడ్డలందరినీ
మీరే కాపాడమని అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ప్రియులకు ఏ గ్రూపు తీసుకోవాలో, ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలో, ఎలా చదవాలో, ఎక్కడ చదవాలో దయచేసి మీరే వారికి తెలియజేయండి దేవా. మీ గైడెన్స్లో వారిని నడిపించండి దేవా. బిడ్డలు వారి వారి చదువులలో వర్ధిల్లే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అనారోగ్యాలు, వ్యాధులు, రోగాలు, జబ్బులు, రకరకాల క్యాన్సర్ వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు, బీపీ, షుగర్, థైరాయిడ్, ఆస్తమా, జలుబు, తలనొప్పి, కడుపులో నొప్పి, ఇలా రకరకాల వ్యాధులతో బాధపడే ప్రతి బిడ్డను కూడా ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే పడకలపై ఉండి నొప్పులతో, జబ్బులతో, గాయాలతో బాధపడుచున్నారో, కన్నీరు కారుస్తున్నారో, నిద్రలేని రాత్రులను గడుపుతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి, స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. అయ్యా, నీ బిడ్డలు మీరు కాపాడండి దేవా. వారి సేవా పరిచర్య అంతట్లో తోడయ్యండి, సహాయం చెయ్యండి దేవా. స్వార్థ ప్రకటించే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి జ్ఞానాన్ని, క్షేమాన్ని, భద్రతను వారికి అనుగ్రహించండి దేవా. మందిర నిర్మాణాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసుల కుటుంబాలను మీరు రక్షించండి. వారి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. ఈ విధంగా ప్రవ్వా బిడ్డలు చేసే ప్రతి పరిచర్యలో తోడయ్యుండి ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవ రకరకాల ప్రాంతాలకు ప్రియులు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎండవేడిమి నుంచి ప్రతి బిడ్డని కాపాడండి దేవా. అయ్యా, బిడ్డలు బయటకు వెళ్తుండగా, రకరకాల ప్రాంతాలకు ప్రయాణిస్తుండగా వడదెబ్బ తగలకుండా బిడ్డల్ని మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఈ మండుతున్న ఎండలలో సరైన నివాసాలు లేక చెట్ల క్రింద, గుడారాలలో జీవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి దేవా. బిడ్డలకు భద్రతను అనుగ్రహించండి, చల్లదనాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బేదరికంలో సరైన నివాసం లేక, ఆహారం లేక, వస్త్రాలు లేక బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా. అట్టి స్థితిని మీరు మార్చండి దేవా. నీ బిడ్డల్ని రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వ్యాధి, బాధ, సమస్య, దిగులు ఎలాంటిదైనప్పటికీ కూడా మీరే వారికి తోడయుండి నాయన జవాబును అనుగ్రహించమని, సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను బిడ్డలకు అనుగ్రహించండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా అయ్యా బిడ్డలందరూ మీ యందు ఆనందించే వారిగా సిద్ధపరచండి దేవా. అయ్యా, ఆత్మ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది ప్రవ్వా రకరకాల భయాల గుండా, వేదనల గుండా వెళ్తున్నారు దేవా. అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. భయాల నుంచి కాపాడండి దేవా. శత్రువుల నుంచి నీ బిడ్డలు రక్షించండి తండ్రి. ఈనాడు ప్రియులు వారి కుటుంబంలో శుభకార్యములు జరగడం లేదని, అనేక కార్యాలు ఆలస్యం అవుతున్నాయని ఎంతో బాధపడుచుండగా అలాంటి వారితో మీరు మాట్లాడండి దేవా. ఆలస్యం వెనుక అద్భుతాన్ని చేసే దేవుడో తండ్రి. నీ బిడ్డల జీవితాలలో మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, సహాయం చేయండి. సంతానం లేక బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రేష్టమైన చక్కటి గర్భఫలాన్ని బిడ్డలకు బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. నీ బిడ్డల్ని మీరు కాపాడండి. తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించండి. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డలందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈనాడు ప్రవ్వా బిడ్డల కుటుంబాలలో ఉండే పాపాలను, శాపాలను కొట్టివేయండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా చెడు వ్యసనాల నుండి, పాపం నుండి, అపరాధముల నుండి, బానిసత్వం నుండి, పాపపు బంధకాల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రతి బిడ్డను మీరు రక్షించండి దేవా. మిమ్మును సేవించే జనాంగంలో వారిని చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భక్తిహీనులనందరినీ భక్తి గలవారిగా మార్చండి దేవా. అనీతిమంతులను నీతిమంతులుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీకు నిజముగా మొరుపెట్టు వారందరికీ సమీపంగా ఉండే దేవుడవు తండ్రి. అయ్యా, కేవలం ఈ సమయాన మిమ్మును
మిమ్మల్ని దిక్కుగా చేసుకొని మిమ్మల్ని ఆశ్రయిస్తూ మీకే మొరపెడుతుండగా అయ్యా మా మొరలను మీరు ఆలకించండి దేవా. మీ గొప్ప జవాబును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో కీడుల నుండి కాపాడండి దేవా. నీ బిడ్డల్ని రక్షించండి, అపాయాలు ఆటంకాల నుంచి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రతి బిడ్డ గృహం చుట్టూ, కుటుంబం చుట్టూ, వారి పడకల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో సుఖమైన నిద్రను, సంతోషకరమైన నిద్రను ప్రతి బిడ్డకు అనుగ్రహించండి దేవా. అయ్యా నీ బిడ్డల్ని సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.